ఏం కావాలి మేడం? కాఫీ పట్ల. అలాగే. హలో కృష్ణ, నేను వెన్నెల్ని. వెన్నెలా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల నువ్వే ఫోన్ చేసావు. ఎక్కడున్నావు? టౌన్కి వచ్చేసావా? వచ్చాను. ఇక్కడ పొన్నమి రెస్టారెంట్ ఉంది కదా, అది మెయిన్ రోడ్ పక్కన, అక్కడున్నాను. ఓహో, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. సరే, అక్కడే ఉండు, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే, బాయ్. సరే, ఉంటాను. మేడం, కాఫీ. ఏంటి రాత్రిపూట ఒంటరిగా రెస్టారెంట్కి వచ్చి ఎవరికో ఫోన్ చేస్తుందేంటి? హాయ్ వెన్నెల. హాయ్, కూర్చో. ఈడెవడు? వెన్నెల, యాక్చువల్గా నిన్నే వద్దాం అనుకున్నాను, కానీ మా ఆఫీస్లో అర్జెంట్ పని ఉండడం వల్ల రాలేకపోయాను. ఏంటి వెన్నెల, ఇంకా ఆ మూడు నుంచి బయటికి రాలేదా నువ్వు? వదిలే, అదంతా ఓ బ్యాటరీ అనుకుని మర్చిపో. అరే కమాన్ వెన్నెల, ఏంటి జరిగిపోయిన దాని గురించి బాధపడుతున్నావా? చూడు, నువ్వు ఇలా డల్గా కూర్చుంటే నాకే బాధగా ఉంది. ఏంటి వెన్నెల, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చుగా. కావ్య కనిపించడం లేదు కృష్ణ. ఏంటి, కావ్య కనిపించడం లేదా? ఏమైంది? నిన్నటి నుంచి కనపడడం లేదు. నిన్న ఉదయం నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిందట. అంతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుందే గానీ లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలో పాలుపడడం లేదు. అంటే దీనికి ఒక చెల్లి ఉందన్నమాట. అది ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఏవై ఉంటుంది? కాలేజీలో ఏవైనా? వాళ్ళ క్లాస్మేట్ ఒకడు రోజు ఏడిపించేవాడట. అవునా? వాడే చేస్తుంటాడు ఈ పని. పెడదాం పద వాడి దగ్గరికి. నేను వెళ్ళొచ్చాను కృష్ణ, వాడికి తెలియదంటున్నాడు. వాడికి తెలియక ఇంకేమై ఉంటుంది కావ్య? చూడు వెన్నెల, మామూలుగా అడిగితే వాడు అలాగే అంటాడు, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాడే చెప్తాడు. పద వెళదాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే వచ్చాను. ఏమంటున్నాడు వాడు? పోలీసులు అడిగినా తెలియదు అంటున్నాడు వాడు. కంప్లైంట్ వాడి మీద ఇవ్వలేదు, మామూలుగా కావ్య మిస్సింగ్ అని ఇచ్చాను. ఏంటి, వాడి మీద ఇవ్వలేదా? ఎందుకని? వాడి మీద మనం కంప్లైంట్ ఇచ్చామనుకో, కావ్య కనిపించకపోవడానికి వాడికి ఎలాంటి సంబంధమూ లేదని తెలిసిందనుకో, అనవసరంగా వాడి ఎడ్యుకేషనల్ లైఫ్ నాశనం అవుతుంది. అందుకని ఏం చేయకుండా ఊరుకుంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రేపు ఆఫీస్కు వెళ్ళి రామయ్య గారిని కలిసి ఈ విధంగా జరిగిందని చెప్తాను. ఆయన ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి ఏదో ఒకటి చేయాలి. సరే బెరా, వెళదామా కృష్ణ? వెళదామా?
అలాగే. ఇదిగోండి కాఫీ తీసుకోండి. భాను వచ్చినట్టున్నాడు. హాయ్ మామ్. హాయ్ డాడ్. ఏరా ప్రయాణం ఎలా జరిగింది? ఫ్యాంటాస్టిక్ గా జరిగిద్దమ్మా. భాను, నీ ఫ్రెండ్ని కలిసావా? కలిసాను డాడ్. ఎలా ఉన్నాడు? బాగా చిక్కిపోయాడు. చిక్కిపోయాడా? వేళకు సరిగ్గా తినడం లేదా ఏంటి? తింటున్నాడమ్మా, కాకపోతే ఇంటి భోజనం కాదు కదా, అందువల్లే. ఇంటి భోజనం కాదా? ఏ అతనికి ఇల్లు లేదా అక్కడ? మై డియర్ ట్యూబ్ లైట్, వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడుంటే వాడికి ఇల్లు అక్కడ ఎలా ఉంటుంది? అంటే మీ ఫ్రెండ్కి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. హా, ఏం బాబు, నిన్న ఆదర్శంగా తీసుకున్నాడా ఏంటి? నువ్వు ఊరుకోవే. లేదు మమ్మీ, నాలాగే వాడికి మంచి అబ్బాయి దొరకలేదంట. ఆ అబ్బాయా? అదే మంచి అమ్మాయి దొరకలేదంట. దొరికిన వెంటనే చేసుకుంటా అన్నాడు. ఎక్కడ దొరుకుతారు బాబు? దొరకడానికి అమ్మాయిలను ఏమన్నా సంతల్లో అమ్ముతారా ఏంటి? మీరిలా మంచి అమ్మాయి అంటుంటే కొంతకాలం పోయాక ఏ అమ్మాయి దొరకకుండా పోతుంది. ఏ ఊరుకోవే, లోపలికి వెళ్ళి కాఫీ పట్టరా. వాడు ఇప్పుడే కదా వచ్చింది, వచ్చి రాగానే మొదలు పెట్టావా నీ సుప్రభాతం? డాడ్, మామ్, మీరేం కంగారు పడకండి. ఇప్పుడు చెప్తున్నాను, డెఫినెట్ గా 6 నెలల లోపల మేమిద్దరూ పెళ్లి చేసుకుని మీ ముందు వాళ్తాం, ఓకేనా? మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఏమిట్రా? ఏమండి, అసలు ఏమైందండి వీడికి వేళ? ఇందాక చూస్తే మంచి అబ్బాయి దొరకలేదు అన్నాడు, ఇప్పుడేమో మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అంటున్నాడు. ఏమైందండి వీడికి? మమ్మీ, మేమిద్దరంటే మేమిద్దరం అలా పెళ్లి చేసుకుంటాం. వాడికి నచ్చిన అమ్మాయిని వాడు, నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని మీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం, చాలా. డాడీ, ఏంటి డాడీ, అమ్మ పొద్దున్న నష్టపడుతుంది. ఐఎమ్ రియలీ టైర్డ్. సరే, రెస్ట్ తీసుకో. ఏమైందండి వీడికి అసలు? ఏం లేదే, ప్రయాణం చేసి కొంచెం అలసిపోయాడు. కాఫీ తీసుకెళ్ళు, వెళ్ళు. సర్లేండి. ఈ కాఫీ చల్లారిపోయింది. ఓ నసశ్రీ, నాకు కూడా కాఫీ పట్టరా. తెస్తాలండి. గుడ్ మార్నింగ్ సార్. హలో భానుప్రకాష్ గారు, రండి రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అవును, స్వీట్స్ ఏవో తీసుకొచ్చినట్టున్నారు, ఈవేళ పండుగండి. ఇవాళ నా పుట్టినరోజు అండి. ఓ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. మోహన్, వస్తున్నాను సార్. ఇంకేంటి సంగతులు? అందరూ బాగున్నారు కదా? బాగున్నారు సార్. ఈ బాక్స్ లో ఉన్న స్వీట్స్ అన్ని తీసుకెళ్లి మన భానుగారి బర్త్డే అని చెప్పి ఆశ్రమంలో అందరికీ పంచిపెట్టు. ఏంటలా డల్ గా ఉన్నావు? తీసుకెళ్ళు. సార్, అది నేను కొత్తగా వచ్చారు కదా, 2 భార్యాభర్తలు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏమీ తినట్లేదు సార్. ఎవరు ఎంత బతిమలాడినా ససే మీరా అంటున్నారు. పాపం వాళ్ళను చూస్తే నాకే చాలా బాధగా ఉంది సార్. అలాగా? వెన్నెలొచ్చి చెప్పినా తింటాం లేదా? లేదు సార్, నిన్న ఆవిడ రాలేదు. ఈ రోజు వస్తుందేమో చూడాలి. సర్లే, వాళ్లే తింటారు. ముందు స్వీట్స్ తీసుకెళ్లి మిగతా వాళ్ళకి పంచు. అలాగే సార్. ఓకే సార్. వెన్నెలంటే ఎవరు సార్? వాళ్ళ కూతురా? కాదు సార్, కూతుళ్ళు కొడుకులు, కోడళ్ళు అల్లుళ్ళు, వీళ్ళ ఆలనా పాలనా చూసుకునే వాళ్ళైతే అసలు ఇలాంటి వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంటుంది సార్? మరి ఇంకేమవుతుంది? ఏమీ కాదు సార్. ఇక్కడికి మీరు ఎలా వస్తుంటారో
అలాగే ఆ అమ్మాయి వచ్చిపోతూ ఉంటుంది. కాకపోతే మీరు పండగలకి ఇలా మీ పుట్టినరోజులకి మీకు ఎన్ని పనులున్నా మర్చిపోకుండా వచ్చి ఆర్థికంగా సహాయం చేసి వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయి 2 రోజులకోసారో 3 రోజులకోసారో వీలైతే రోజునో తనకు సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికొచ్చి ఇక్కడుండే వారి బాధలు కష్టాలు తెలుసుకొని వారికి బిడ్డలా చేరువై తల్లిగా ప్రేమను పంచి వారి కష్టాల్ని బాధల్ని మర్చిపోయేలా చేస్తుంది. అంత మంచి అమ్మాయి ఈ వెన్నెల. అవునా? ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఈ రోజుల్లో కూడా అలాంటి అమ్మాయిలు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మాయిలు లేరు సార్, ఒకే ఒక మంచి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయే వెన్నెల. ఓకే సార్, నాకు టైం అవుతుంది, మరి నేను వస్తాను. సరే సార్, నేను వస్తాను, పదండి.